అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ విమర్శ బుక్ రచయిత అయిన టార్కం సర్దారన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. ఈరోజు ఆత్మ విమర్శ బుక్ లోనే చాప్టర్ 2 కర్మ గురించి తెలుసుకోబోతున్నామండి. కర్మ అనే సంస్కృత పదానికి పని లేదా క్రియ అని అర్థం. కానీ కర్మ అంటే పని లేదా క్రియ అని అర్థం అని అన్నారు. ఉమ్. కానీ ఇక్కడ ఆ పదాన్ని ఆ అర్థంతో ఉపయోగించలేదు. సంస్కృతంలో కర్మ అంటే కార్యకారణాలు అని అర్థం. ఓ, ఓకే. సంస్కృతంలో అర్థం మాత్రం వేరు, కార్యకారణమా? ఓకే. కారణం ఉమ్. ఎందుకంటే కారణం అనేది లేకపోతే కనుక కార్యం కూడా ఉండదు. ఉమ్. ఈ రోజు ఈ కార్యం ఇక్కడ జరుగుతూ ఉందంటే దీని వెనక కారణం అంటూ ఒకటి ఉంటుంది. ఉమ్. క్రైస్తవంలో ఈ నియమాన్నే ఇలా పేర్కొంటారు. నువ్వు ఏ విత్తనం నాటితే ఆ పంటనే కోస్తావు. ఉమ్. అలాగే ఇతర మతాల్లో కూడా దీన్నే రుజువర్తన సిద్ధాంతం, సమత్వ సిద్ధాంతం, సమతులన సిద్ధాంతం అని అంటారు. ఇది రుజువర్తన సిద్ధాంతం, సమత్వ సిద్ధాంతం, సమతులన సిద్ధాంతం అని కూడా అంటారు. ఉమ్. ప్రకృతి నియమం ఏమిటంటే భౌతిక పరంగా, భావోద్వేగ పరంగా, మానసిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా చేసిన పని ఏదైనా గాని అంతరిక్షంలో విద్యుతావేశాన్ని సృష్టిస్తుంది. మళ్ళీ చదివలేను. ప్రకృతి నియమం ఏమిటంటే భౌతిక పరంగా, భావోద్వేగ పరంగా, మానసిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా చేసిన ఏ పనైనా ఏదైనా గాని అంతరిక్షంలో విద్యుతావేశాన్ని సృష్టిస్తుంది. ఏ పనైనా చేయని విద్యుత్ ఆవేశాన్ని సృష్టిస్తుంది. అంతరిక్షంలో సృష్టిస్తుంది. ఒక వ్యక్తి తన చేతిని కదిలించినప్పుడు సైతం తనను అనుగుణమైన ఫలితాన్ని ఉత్పత్తి చేసే ఒక విద్యుతావేశాన్ని అతను ప్రసరిస్తున్నాడు. ఈ విద్యుతావేశం అనేది 1000 సంవత్సరాల తరువాత కూడా వెనుదిరిగి వచ్చి ఆ మనిషిని చేరుకోగల ఒక ప్రతిస్పందనను, ఒక సమాధానాన్ని సృష్టిస్తుంది. మళ్ళీ చదవాలైనా. ఒక వ్యక్తి తన చేతిని కదిలించినప్పుడు సైతం తనకు అనుగుణమైన ఫలితాన్ని ఉత్పత్తి చేసే ఒక విద్యుత్ ఆవేశాన్ని అతను ప్రసరింపజేస్తాడు. చేతిని కదిలించడం చెప్తున్నాడు ఆయన. ఈ విద్యుతావేశం అనేది 1000 సంవత్సరాల తరువాత కూడా వెనుతిరిగి వచ్చి ఆ మనిషిని చేరుకోగల ఒక ప్రతిస్పందనను, ఒక సమాధానాన్ని సృష్టిస్తుంది. అంటే 1000 సంవత్సరాల తర్వాత అయినా సరే దాని యొక్క ప్రతిస్పందన మన దగ్గరికి వచ్చి తీరుతుంది. అంటే చెయ్యి కదిలించడమే చేసింది, చెయ్యి కదిలించడమే చేసింది, అక్కడ ఇంకా ఏం చేయలేదు. అంటే అది అంత చిన్నదే తిరిగి వచ్చినప్పుడు మన కర్మలు ఎన్నెన్ని కర్మలు చేస్తే అవి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా అవి తిరిగి ఖచ్చితంగా వస్తాయి అని యాడికి పోవని అని. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతను తన స్వరం నుంచి ఒక విధమైన పౌనపుణ్యాన్ని, ఒక విధమైన నాదాన్ని, ఒక విధమైన వర్ణాన్ని విడుదల చేస్తాడు అనే వాస్తవ కారణం వలన మాట్లాడిన ఆ మాటలు తమకు అనుగుణమైన సమాధానాలను లేదా ప్రతిస్పందనలను కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అతను తన స్వరం నుంచి ఒక విధమైన పౌనపుణ్యాన్ని, పౌనపుణ్యం, ఇప్పుడు ఎమోషన్ అనే ఒకటి అక్కడ ఆ పౌనపుణ్యం ఉంటుంది చూడు,
ఆ పౌన పుణ్యం, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ. ఒక విధమైన నాదాన్ని, ఒక విధమైన వర్ణాన్ని విడుదల చేస్తాడు అనే వాస్తవ కారణం వలన మాట్లాడిన ఆ మాటలు తమకు అనుగుణమైన సమాధానాలను లేదా ప్రతిస్పందనలను కలిగించి ఉంటాయి. ప్రతిస్పందనలు కలిగించి కలిగి ఉంటాయి. ఉంటాయి. ఆ స్వరపు అంతర్గత గుణం అనేది ఆ మాటల సత్యమేనా లేక అబద్ధమా, ఆ మాటలను గొప్ప నిజాయితీతో మంచి ఉద్దేశంతో చెప్పారా లేకపోతే అవి కేవలం ఊసిపోను కబుర్లేనా అనే విషయాన్ని సూచిస్తుంది. అంతరంగం. అంతర్గతం. అంతరంగం. అవి ఊసిపోయిన కబుర్లా నిజమైనవా, నిజాయితీ అయినవా కాదా అని సూచిస్తుంది అని చెప్తున్నారు. అన్ని మాటలకు వాటి స్వంత తీవ్రత, శక్తి ఉంటాయి. అవి అంతరిక్షంలోకి ప్రసరించినప్పుడు కొన్ని రకాల తరంగ దైర్ఘ్యాలను అవి సృష్టిస్తాయి. అంతరిక్షంలోకి పోయినప్పుడు కొన్ని తరంగ దైర్ఘ్యాలను సృష్టిస్తాయి. ఆటోమేటిక్ గా సృష్టిస్తాయి. అవి తమను ప్రసరించిన మూలంలో అనుసంధానించబడి బంధించబడి ఉంటాయి. బుద్ధుడు ఒక ప్రసంగం మూలంలో కూడా అనుసంధానం అయి ఉంటాయి. ఇప్పుడు బయటికి రిలీజ్ చేసినవి మూలంలో కూడా అదే అనుసంధానంతో ఉంటాయి. బుద్ధుడు ఒక ప్రసంగంలో ఏమని చెప్పారంటే, మానవుడు పర్వతాలు లేదా సముద్రాల వద్దకు పారిపోయినా గాని తన చేతల ప్రభావం నుంచి తప్పించుకోలేడు. అంతే కదా. ఇప్పుడు నేను ఇవన్నీ నేను ఇంక చేయలేనని చెప్పి పరిగెట్టుకుంటా వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటారు. కొన్ని కథల్లో విన్నాం. ఆడికి పోయాక మళ్ళీ గోచిగుట్టగాడ మొదలైంది, ఎక్కడ దాకా వెళ్ళిపోయింది, పెళ్ళాం పిల్లలు మళ్ళీ మొదలొచ్చింది. అది అంటే ఎక్కడికో వెళ్ళిపోదాము అని అనుకుంటారు, కానీ అది జరిగేది కాదు అన్నట్టు చెప్తున్నారు ఆయన. మళ్ళీ ఒకసారి చదవాలి. బుద్ధుడు ఒక ప్రసంగంలో ఏమని చెప్పారంటే, మానవుడు పర్వతాలు లేదా సముద్రాల వద్దకు పారిపోయినా గాని తన చేతల ప్రభావం నుంచి తప్పించుకోలేడు. ఎందుకని? అక్కడికి వెళ్ళినా సరే తినడానికి తిండి కావాలా, ఉండడానికి, ఇవన్నీ మళ్ళీ అవసరమే కదా. తన చేతులతో అతను సంపాదించుకోవాల్సిందే కదా. అది కొంచెం అటు ఇటుగా కార్యకారణ సిద్ధాంతం ప్రకారం తమ కర్మ ఫలితాలు అతను అనుభవించాల్సి ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళాక ఆ కర్మ ఫలితాల నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారేమో. మరి అక్కడైనా సరే మీ ఫలితం ఎదుర్కోవాల్సిందే. అంతే కదక్క. మన ఇంట్లో మన శాంతి లేదు అని చెప్పి ఎక్కడికో పారిపోయినా కూడా అక్కడ కూడా ఏముంటుందక్క, అక్కడికి పోయినా మనమే కదా. కొన్నిసార్లు కర్మ అనేది ఘోరమైన తప్పు చేయడం వలన పడిన కఠినమైన శిక్షగా భావించబడుతుంది. కానీ కర్మ అనేది సమత్వ సిద్ధాంతం. ఉదాహరణకు, ఒకవేళ ఎవరైనా తన ఇంటికి అప్పు కోసం తాకట్టు పెడితే తన ఇంటిని అప్పు కోసం తాకట్టు పెడితే కనుక అతను ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అతను ఆ అప్పును తీర్చేస్తుంటే కనుక అప్పుడు అతను ఆ రుణం నుంచి తనను తాను విముక్తుడిని చేసుకుంటాడు, స్వేచ్ఛను పొందుతాడు. అంతే కదా. రుణాన్ని క్లియర్ చేస్తే స్వేచ్ఛ వచ్చుద్ది కదా ఆటోమేటిక్ గా. రుణం క్లియర్ చేయకపోతే ఆ స్వేచ్ఛ ఎట్ట వస్తుంది? రాదు కదా. ఒక మనిషి జీవితంలో ఏదైనా బాధాకరమైన పరిస్థితి ఎదురైతే కనుక అతను చేసే మొట్టమొదటి పని ఏంటంటే అతను దానిపై తిరుగుబాటు చేస్తాడు లేదా దాన్ని తిరస్కరిస్తాడు. ఒక మనిషి జీవితంలో
ఏదైనా బాధాకరమైన పరిస్థితి ఎదురైతే కనుక ఉమ్, ఉమ్. అతను చేసే మొట్టమొదటి పని ఏంటంటే అతను దానిపై తిరుగుబాటు చేస్తాడు లేదా దాన్ని తిరస్కరిస్తాడు. అంతే కదా, బాధాకరమైన పరిస్థితి ఏదైనా వచ్చింది, తిరుగుబాటు, లోపల అన్ని పెంచేసి దాని మీద తిరుగుబాటు పెంచుతారు కదా మామూలుగా అయితే. అవును. ఇది తెలిసిందనుకో, దీనికి కారణం ఏంటి, కార్యం ఏంటి, ఈ కార్యం జరిగిందంటే కారణం ఏంటి వెతుకుతాము. ఎత్తుకుతాం. మామూలుగా అయితే తిరుగుబాటు చేయటానికి రెడీగా ఉంటారు వాళ్ళు. ఉమ్. ఉమ్. ఇప్పుడు ఆధ్యాత్మికంలో వచ్చిన వాళ్ళైతే రెడీగా ఉమ్. ఉంటారు అనుభవించడానికి, కానీ అంటే వీళ్ళు ఉమ్. తిరస్కరించరు అని అంటారు. ఉమ్. కానీ అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఎంతో వాస్తవికంగా ఆలోచించి పరిశీలిస్తే కనుక తనకు ఎదురవుతున్న పరిస్థితులన్నీ చాలా వరకు తాను నాటిన విత్తనాల ఫలితంగా లేదా ఉమ్. స్వయంగా తానే సృష్టించిన కారణ ఫలితంగా సంభవిస్తున్నాయి అని అతను గ్రహిస్తాడు. అంటే అటుపక్క తిరిగినప్పుడేమో ఆ ప్రతీకారంగా ఇంకెట్లయినా మళ్ళీ తిరుగుబాటు చెయ్యాలి అని అనుకుంటారు. కానీ ఇటువైపు తిరిగినప్పుడు ఏమనుకుంటాం, నేనే కారణము, నేను చేసిందే నేను పొందుతున్నానన్న కోణంలోకి వెళ్ళగలుగుతారు. వెళ్ళిపోతారు. అందుకని ప్రతి సిచ్యువేషన్ ఎటువైపు తిప్పుతున్నాము అనేది మన చేతుల్లో ఉంది. అటు ఆ తిప్పితే ఫ- కొత్త కర్మల్లో ఇరుక్కుంటాం, ఇటు తిప్పితే పాత కర్మలు క్లియర్ చేసి కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఆ ఫలితాలు లేదా ప్రభావాలు ఇప్పుడు అతని స్వభావంలో గొప్ప సమత్వాన్ని, గొప్ప సమతుల్యాన్ని సృష్టిస్తున్నాయి. ఉమ్. ఎప్పుడైతే ఇటుపక్క కార్యకారణ సంబంధం వైపు తిరిగి కారణం నేనే అని చూస్తాడో అప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండగలుగుతాడు. ఎందుకని తిరుగుబాటు చేయాలి, ప్రతీకారం ఇవన్నీ ఏమి ఉండవు. ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లోకి వచ్చేస్తాడు, ఆ సమతుల్యత అనేది వచ్చేస్తుంది. ఇటువైపు తిరిగినప్పుడు, అటువైపు కాదు, బాధ వైపు కానీ ఆ దాడి వైపు కానీ తిరిగినప్పుడు కాదు. ఈ కార్యం జరిగిందంటే కారణం ఏంది అని చూసిన వైపు సమతుల్యత వస్తుంది, బ్యాలెన్స్ స్టేట్ వస్తుంది. ఎందుకంటే ఆ రుణాలు లేదా తాకట్టులు తీరిపోతాయి కనుక. ఉమ్. ఈ కర్మఫలం అనేవి కేవలం భౌతికంలోనే కాకుండా భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక తలాలలో కూడా వర్తిస్తాయి. ఉమ్. అంతే కదా, మనసులో కూడా బాధనిస్తుంటాం, అది కూడా ఇవ్వకూడదు. ఒక మనిషి ఆలోచిస్తున్నప్పుడు అతని ఆలోచనలు శూన్యంలోకి అన్ని తలాల్లోకి తమ స్వంత ప్రతిస్పందనలను సృష్టిస్తాయి. అంతే. ఏ స్థాయిలో చేసిన కర్మలైనా గాని అదే స్థాయిలో నిలిచిపోకుండా అన్ని స్థాయిలలోనూ విభిన్నమైన ఫలితాలను, ప్రతిస్పందనలను సృష్టిస్తాయి అని చెప్పారు. ఏ స్థాయిలోనైనా. ఏ స్థాయిలో చేసిన కర్మలైనా ఉమ్. అదే స్థాయిలో నిలిచిపోకుండా ఉమ్. అన్ని స్థాయిలలో విభిన్నమైన ఫలితాలను, ప్రతిస్పందనలను సృష్టిస్తాయి అని చెప్తారు. అంటే ఏ స్థాయిలోనైనా సరే మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి వస్తాయి గ్యారంటీగా. ఉమ్. అదే స్థాయిలో మళ్ళీ ప్రతిస్పందనలు అన్ని వస్తాయి. అంటే ఏది ఇస్తే అది పొందుతాం. సనాతన ప్రజ్ఞ ప్రకారం ఉమ్. భౌతిక, భావనామయ, మానసిక, ఆధ్యాత్మిక తలాలు వేర్వేరుగా వ్యక్తిగతంగా ఉండవు అంటున్నారు. ఇది సనాతన ప్రజ్ఞ ప్రకారం భౌతిక ఇవన్నీ వేరుగా ఉండవని, ఒకటే ఉమ్, ఉంటాయని. ఉమ్. వేర్వేరుగా వ్యక్తిగతంగా ఉండవు అంటున్నారు. ఉమ్. అవి అన్ని ఒకదానిలో మరొకటి పూర్తిగా విస్తరించి ఉంటాయి. అంటే ఆ మనసును సృష్టించిందే మనమే, భావాన్ని సృష్టించింది మనమే, ఇవన్నీ మనమే సృష్టించాము. కానీ ఇవన్నీ కూడా లేని స్థితి కూడా ఉంటుంది. ఉమ్. మన భౌతిక తలంలో జరిగే పరిణామాలు ప్రాణమయ కేంద్రాలను
సూక్ష్మలోక కేంద్రాలను ప్రభావితం చేసి ఆ తరువాత మానవుడి అంతర్గత వ్యవస్థలోకి లోతుగా ప్రవేశిస్తాయి. పాయింట్ అర్థమైంది. మన భౌతిక తలంలో జరిగే పరిణామాలు ఉమ్, ప్రాణమయ కేంద్రాలను, సూక్ష్మలోక కేంద్రాలను ప్రభావితం చేసి ఉమ్, ఆ తరువాత మానవుడి అంతర్గత వ్యవస్థలోకి లోతుగా ప్రవేశిస్తాయి. మానవ అంతర్గత వ్యవస్థలోకి లోతుగా ప్రవేశిస్తాయి. అనంతరం అవి ఆధ్యాత్మిక స్థాయిలోకి ప్రవేశించి అక్కడ తమ ప్రభావాన్ని చూపుతాయి. ఉమ్, ఈ ప్రభావం అనేది తగిన సమయంలో పునరుత్తేజితమై మన జీవితంలో తగిన పర్యవసానాలను, ప్రతిఫలాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పర్యవసానము తగిన సమయంలో పునరుత్తేజితమై మన జీవితంలో తగిన పర్యవసానాలను, ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది. అంతే కదా, ప్రతిదీ ఫలితాలను సృష్టిస్తుంది కదా. అది ఎప్పుడు రావాలో అప్పుడు తప్పకుండా వచ్చి తీరుతాయి. దానికంటూ ఒక టైం ఫిక్స్ చేయబడి ఉంటది అని. ఒక్క నిమిషం అక్క. కర్మను ఒక తలంలో ప్రారంభించవచ్చు, మరి దాని ఫలితాన్ని అదే తలంలో లేదా వేర్వేరు తలాలలో పొందడం జరగవచ్చు అనేది సత్యమే. కర్మని ఒక తలంలో ప్రారంభించవచ్చు, మరి దాని ఫలితాన్ని అదే తలంలో లేదా వేర్వేరు తలాల్లో పొందడం జరగవచ్చు అనేది సత్యమే. అంటే భౌతిక తలంలో సృష్టించావు, భౌతిక తలంలోనే ఫలితాన్ని అనుభవించవచ్చు, లేకపోతే మనస్సు ద్వారా అనుభవించవచ్చు, భావన ద్వారా అనుభవించవచ్చు. అంటే తలం అంటున్నారు కదక్క. అవును, మనోతలం. మనోతలం, భౌతిక తలం, మనోతలం. మనోతలంలో కూడా దాన్ని అనుభవించవచ్చు. ఒక మనిషి పురోగమిస్తున్న కొద్దీ అతను చేసే కర్మలు అనేక తలాల్లో ప్రభావాన్ని చూపుతాయి. ఆ కర్మ ఫలితాలు అనేక తలాలలో అనుభవించాల్సి ఉంటుంది. అందువలన బాగా పురోగమించిన మనిషి కర్మఫలం తరచుగా సగటు మానవుడి కర్మ కన్నా ఎక్కువ భారాన్ని కలిగి ఉంటుంది. అక్క, ఏందమ్మా చదవలేదు. అతను చేసే కర్మలు అనేక తలాలలో ప్రభావాన్ని చూపుతాయి. ఆ కర్మ ఫలితాలు అనేక తలాలలో అనుభవించాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ తలాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ తలాల్లోనే అనుభవించాల్సింది ఉంటుంది. అంటే ఇక్కడ ఒక్క నిమిషం మ్యూట్ లో పెట్టి. అంటే పురోగమించిన వ్యక్తి ఆత్మలో మార్చాలి అనుకుంటాడు, జీవాత్మలో మార్చాలి అనుకుంటాడు, జీవుల్లో మార్చాలి అనుకుంటాడు. అందువల్ల అన్ని తలాలలో అనుభవించాల్సింది ఉంటుంది ఫలితాన్ని. మనోతలంలో భౌతిక తలం, ప్రాణమయ తలం, మనోతలం, సూక్ష్మతలం, వీటన్నింటిలోనూ మార్చాల్సిన డ్యూటీ ఉంటుంది వాళ్ళకి. అందుకని మన జీవితంలో భౌతికంగా అందుకే కదా మనం లోతుల్లోకి తీసుకువెళ్ళి కొద్దీ ఇవన్నీ మార్చాల్సిన డ్యూటీస్ తప్పకుండా ఉంటాయి అన్నమాట. మనం గతంలో తెలియదు, ఎప్పటికప్పుడు మర్చిపోవాలని తెలియదు. అందుకని ఎన్నో ఇప్పుడు 7 hours లోపు మర్చిపోవాలి, లేకపోతే చనిపోయేలోపు మర్చిపోవాలి అని చెప్తారు. అలా మర్చిపోకపోవటం వల్ల అది ఆత్మతలం దాకా వెళ్ళిద్ది, సూక్ష్మతలాల దాకా వెళ్ళిద్ది. వెళ్ళటం వల్ల ఏమైంది, అది కర్మగా మారి మళ్ళీ ప్రక్రియ తీసుకొస్తుంది, ఫలితాన్ని అనుభవించాల్సింది. అందువల్ల ప్రతి తలంలోనూ మార్చుకోవాలి, తప్పదు.
ఎందుకంటే ఆ దుర్గుణాన్ని లోపల ఉంచేసాం కదా. అది ఓకే. అర్థమైందా? హ్మ్. ఇప్పుడు బయటే మర్చిపోతున్నాం. మనమేమన్నా ఏడ మర్చిపోతున్నాం? లేదు. లేదు. లోపల పెట్టి 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 కొలబడుతున్నాంగా మళ్ళీ. అవును. అవును. ఆ, మన జీవితంలో భౌతికంగా, భావోద్వేగపరంగా, మానసికంగా ఏం చేసినా గాని అది మన భావి జీవితాన్ని సృష్టించుకోవడానికి చేసే కృషి తప్ప మరేమీ కాదు. ఉమ్. మానవులు విత్తనాలు నాటుతున్నారు. వాళ్ళు ఆ ఆ లైన్ విత్తనాలను మళ్ళీ ఒకసారి చదువమ్మా. మన జీవితంలో ఉమ్. భౌతికంగా, భావోద్వేగపరంగా, మానసికంగా ఏం చేసినా గాని అది మన భావి జీవితాన్ని సృష్టించుకోవడానికి చేసే కృషి తప్ప మరేమీ కాదు. అంటే వీటిలో సృష్టించే ప్రతి ఒక్కటి మన బా- ముందు జరగబోయే జీవితాన్ని సృష్టించేవే అని. అవి భౌతిక అవును. తలంలో, మానసిక తలంలో, బావు భావోద్వేగ తలంలో మొత్తంలో ఏమి సృష్టించినా సరే అది మీ ఫ్యూచరే. అందుకని ఆ సృష్టించేదాన్ని కూడా జాగ్రత్తగా సృష్టించండి అంటారు. ఉమ్. మానవులు విత్తనాలు నాటుతున్నారు. వాళ్ళు ఆ విత్తనాల నుంచి ఎదిగే పంటనే కోసుకుంటారు. ఉమ్. అది ఎలా ఉంటుందంటే, ప్రస్తుత జన్మ అనేది గత జన్మలలో నాటిన విత్తనాల ఫలితమే తప్ప ఇంకేమీ కాదు. మరి ఇప్పుడు అదే కదా ఆయన అంటున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే నాటుతారో మీ భవిష్యత్ అది అన్నట్టు. గతంలో నాటిన బీజాలు ఇప్పుడు మనం ఫలితాలను అనుభవిస్తాం. అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఏమి నాటుతున్నామో రేపు ఫలితాలను అనుభవిస్తాం భవిష్యత్తులో. అందుకని జాగ్రత్తగా నాటండి బీజాలని. సరి అయినవా సరికానివా అని గమనించి నాటండి అంటారు ఆయన. కొన్నిసార్లు ఈ జీవితంలో మన కర్మను లేదా మనం చేసిన పనుల ప్రభావాన్ని మార్చడం కష్టం. ఉమ్. కానీ మనం భౌతికంగా, భావోద్వేగపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సరైన చర్యలు చేపడితే కనుక భవిష్యత్తులో అందమైన జీవితాన్ని సృష్టించుకోవడం ఎంతో తేలిక. ఎన్ని కొన్నిసార్లు ఈ జీవితంలో మన కర్మను లేదా మనం చేసిన పనుల ప్రభావాన్ని మార్చడం కష్టము. ఉమ్. కానీ మనం భౌతికంగా, భావోద్వేగపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సరైన చర్యలు చేపట్టినప్పుడు కనుక భవిష్యత్తులో అందమైన జీవితాన్ని సృష్టించుకోవడం ఎంతో తేలికవుతుంది. అది మనం సృష్టించుకునే దాన్ని బట్టే కదా. అదే కదా, సరి ఉమ్, అయిన వాటిని సృష్టిస్తున్నామా సరికాని వాటిని సృష్టిస్తున్నామా అనేది మన చేతుల్లో ఉంది. ఉమ్. అంటే జ్ఞానం ప్రస్ తెలుసుకున్నాం. ఆ జ్ఞానాన్ని ఆ హింసా ప్రవృత్తి లేకుండా ఉండాలి. ఆ హింస లేకుండా మన మనస్సులో ఉంచి సరి అయిన వాటిని సృష్టిస్తూ ఉన్నప్పుడు, సరి అయిన బీజాలనే వేస్తూ ఉన్నప్పుడు మన భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం వీలైనంత మంచి విత్తనాలను నాటితే ఉమ్. భవిష్యత్తులో చక్కని పంట చేతికి వస్తుంది. అంటే అద్భుతమైన పంట వస్తుంది. కొన్నిసార్లు కర్మ అనేది కేవలం వ్యక్తిగతమైనది అని భావిస్తాము. కానీ అది ఒక అపోహ లేదా భ్రమ. ఎందుకంటే ఈ విశ్వంలో ఏ వ్యక్తి విడిగా లేడు. ఏంటి? కొన్నిసార్లు కర్మ అనేది కేవలం వ్యక్తిగతమైనది అని భావిస్తూ ఉంటాము. కర్మ అనేది వ్యక్తిగతమైంది అనుకుంటుంటాం. ఉమ్. కానీ అది ఒక అపోహ అంటున్నారు. ఉమ్. లేదా భ్రమ అంటున్నారు. ఉమ్. ఎందుకంటే ఈ విశ్వంలో ఏ వ్యక్తి విడిగా లేడు అంటున్నారు. ఉమ్. ఈ విశ్వంలో ఏ వ్యక్తి విడిగా విడిగా లేడు అంటున్నారు. లేరు అంటారు. ఉమ్. భవిష్యత్తు కృష్ణుడిలో కూడా ఆ ఆయన చెప్తారనమాట ఓషో గారు. ఏమని చెప్తారంటే, ఎక్కడో ఒక ప్రమాదం అంటే ఒక విధ్వంసం జరిగింది అంటే ఆ విధ్వంసంలో నువ్వు కూడా ఉన్నావు.
ఎక్కడో ఒక మంచి పని జరిగింది అంటే ఆ మంచి పనిలో కూడా నువ్వు ఉన్నావు. ఎందుకంటే అంతా ఒక్కటే కదా. అవును. ఏకత్వ కోణంలో చూసినప్పుడు ఇప్పుడు చెప్పిన భావం అర్థమవుతది. మానవాళి అయిన మనమంతా ఒక మహాదేహంలోని కణాలమే తప్ప ఇంకేమీ కాదు. అంతే. ఇప్పుడు శరీరంలోని కణాలు ఒక్కొక్క కణం ఒక్కొక్క కణాన్ని తీసుకో, అట్లాగే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక శరీరంగా అనుకో, అప్పుడు ఇంకేంటి అంతా ఒకటే కదా. నేను చేసిన పని ఏదైనా గాని మీపై ప్రభావం చూపుతుంది. అలాగే మీరు ఉమ్, చేసిన పని ఏదైనా గాని నాపైన ప్రభావం చూపుతుంది. అంతే కదా. అంటే మానవులు తమను ప్రభావితం చేసే తమ కర్మలకు మాత్రమే బాధ్యులు కాదు, ఇతరులపై తమ కర్మలు చూపే ప్రభావానికి కూడా వాళ్ళు బాధ్యులవుతారు. మానవుడు మానవులు ఉమ్, నేను చేసిన పని ఏదైనా గాని మీపై ప్రభావం చూపుతుంది. ఒక్క నిమిషం. మానవాళి అయిన మనమంతా ఒక మహాదేహంలోని కణాలమే తప్ప ఇంకేమీ కాదు. నేను ఉమ్, చేసిన పని ఏదైనా గాని మీపై ప్రభావం చూపుతుంది. అంతే. అలాగే మీరు చేసిన పని ఏదైనా గాని నాపైన ప్రభావం చూపుతుంది. అంటే విశ్వం ఏదైనా ప్రభావం చూపితే మన మీద కనిపిస్తుంది. మనం కనిపిస్తుంది. ఏదైనా చూపించినప్పుడు విశ్వం మీద విశ్వం మీద కనిపిస్తుంది. కనిపిస్తుంది. అంటే మానవులు ఒక బాంబు తమను బ్లాస్ట్ చేసాంరా, ఒక బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు విశ్వంలో ఎన్ని ఎఫెక్ట్ అవుతాయి. అవును, నేచర్ అంతా అవును. మనుషులంతా ఎఫెక్ట్ ఉమ్, అవుతుంది. అవును. అంటే మానవులు తమను ఇప్పుడు ప్రభావితం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరూ ఎఫెక్ట్ అవుతారు. అది ఉమ్, ప్రకృతి ఇస్తుంది కదా. మనం ఉమ్, ఇచ్చిందే మనం పొందుతున్నాం అన్న కోణాన్ని చెప్ చెప్తున్నారా. మానవులు తమను ప్రభావితం చేసే తమ కర్మలకు మాత్రమే బాధ్యులు కాదు, తమకు ప్రభావితం చేసే కర్మలకు మాత్రమే బాధ్యులు కాదు, ఇతరులపై తమ కర్మలు చూపే ప్రభావానికి కూడా వాళ్ళు బాధ్యులవుతారు. మనం చేసేదే కాదు, ఎదుట వాళ్ళు చూపించే దానికి కూడా మనం బాధ్యులు అవుతాం. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఎదుట వాడిని ఉద్వేగపరిచేటట్లుగా నేను మాట్లాడాను, అప్పుడు వాడు ఉద్వేగంతో మాట్లాడతాడా మాట్లాడ్డా? ఖచ్చితంగా మరి మాట్లాడతారు. దానికి కారణం నేనే కదా. మనమే. అవును. నేను ప్రశాంతంగా ప్రేమగా మాట్లాడాను, అప్పుడు ఎదుటివాడు కూడా ప్రేమగానే మాట్లాడతాడా మాట్లాడ్డా? అవునక్క ఆ మరి ఎదుట వాళ్ళలో ఆ భావం కలిగించడానికి కారణం కూడా మనమే అవుతాము అంటున్నారు. జాతి కర్మ అనేది కూడా ఉంటుందట. ఒక ఉమ్, దేశం ఏదైనా తప్పు చేసినప్పుడు పౌరులందరూ దానిలో భాగస్వాములవుతారు. అంతే కదా. ఇంకా అక్కడ వాళ్ళందరూ భాగస్వాములే కదా. ఆ మళ్ళీ చదువు. దేశ ఉమ్, జాతి కర్మ అనేది కూడా ఉంటుంది. ఒక ఉమ్, దేశము ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు పౌరులందరూ దానిలో భాగస్వాములవుతారు. ఇప్పుడు ఒక దేశము ఇంకొక దేశం మీద యుద్ధం ప్రకటించింది. యుద్ధం చేస్తూ యుద్ధానికి అన్ని సన్నద్ధం చేసుకుందంటే ఈ దేశం మొత్తం బాధ్యులే కదా అంటున్నారు ఆయన. ఉమ్, ఆ దేశపు చెడు కర్మ ఫలితాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తారు. తప్పకుండా అందరూ అనుభవించాల్సిందా. అంటే అది కూడా ఒక సామూహిక కర్మ లాగా అన్నట్లు అనిపించింది నాకు. అవునక్క. ఉమ్, జనబాహుళ్యం చేసిన కర్మలకు ప్రతి వ్యక్తి మూల్యాన్ని చెల్లిస్తాడు. ఉమ్, మానవుడు నిజానికి తోటి మానవుడికి రక్షకుడు. ఒక దేశం చేస్తున్న పని ఇతరుల దేశాలపై ప్రభావాన్ని చూపి మానవాళి అందరికీ వర్తించే వ్యతిరేక కర్మను సృష్టిస్తుంది. మళ్ళీ చెప్పమ్మా. మానవుడు నిజానికి తోటి మానవుడికి రక్షకుడు అంటున్నారు. ఆ, అంటే ఇందాక చేసినట్లయితే ఎదుటి వాడిని ఉద్వేగపరిచినట్టు, ఇక్కడ ఏమంటున్నారు, ప్రతి మానవుడు పక్కన ఉన్నవాడికి రక్షణే. అంటే రక్షణ. హెల్పర్ గా ఉండాలి, రక్షణగా కూడా ఉండాలి.
ప్రత్యేకించి ఎక్కడి నుంచో వచ్చింది రక్షణ అనేది కాదు. ప్రతి ఒక్కరిలోనూ దైవం ఉంది కదా, ఆ దైవం రక్షణ ఇస్తుంటుంది ఎప్పుడు. ఉమ్ ఒక దేశం చేస్తున్న పని ఇతర దేశాలపై ప్రభావాన్ని చూపి మానవాళి అందరికీ వర్తించే వ్యతిరేక కర్మను సృష్టిస్తుంది. ఒక దేశం ఒక దేశం చేస్తున్న పని ఇతర ఉమ్, దేశాలపై ప్రభావాన్ని చూపి అవును. మానవాళందరికీ వర్తించే వ్యతిరేక కర్మను సృష్టిస్తుంది. అంటే మొత్తానికి సంబంధించి వ్యతిరేక కర్మనే సృష్టిస్తుంది. సృష్టిస్తుంది. ఇప్పుడు ఆ మరి అంతే కదా, యుద్ధం జరిగింది, ఆ దేశస్తులు యుద్ధం చేశారు, అక్కడి నుంచి రావాల్సినవన్నీ అన్ని దేశాలకు ఆగిపోతే ఒక దేశానికి మధ్యలో ట్రాన్సాక్షన్ ఆగిపోయిందా లేదా? అయిపోయింది. ఉమ్. అది. ఇంకా ఆటోమేటిక్ గా వ్యతిరేకత సృష్టించబడింది కదా అక్కడ. ఇంకా అదే కదా వ్యతిరేకత అంటే, ఇంకా ప్రత్యేకించేదే కాదు. ఉమ్. అవును. మంచి పనులను చేసినప్పుడల్లా స్వస్థత చేకూర్చే ఒక అందమైన తరంగ శూన్యంలో సృష్టించబడుతుంది. ఉమ్. అంటే మంచి పనులు చేస్తే, ఇప్పుడు ఇందాక పౌన పుణ్యం అన్నాం చూడు, ఆ తరంగం యొక్క పౌన పుణ్యం చక్కగా ఉంటుంది. అది. ఆ తరంగం మానవులను మరింత మెరుగైన జీవితం దిశగా కఠినంగా శ్రమించేందుకు, తమ అడ్డంకులను, లోటుపాట్లను అధిగమించేలా కృషి చేసేందుకు ఆహ్వానిస్తుంది అనేది కూడా సత్యమే. ఉమ్. భౌతికంగా మనం చేసే మంచి పనులు, పరస్పరం మనం పంచుకునే అందమైన భావాలు, లేదా గొప్ప ఆధ్యాత్మిక ఆకాంక్షలతో శూన్యంలోకి ప్రసరింపబడే మన ఉన్నత భావాలు మానవాళికి మరింత గొప్ప ఆరోగ్యాన్ని, ఇంకా ఎక్కువ సౌందర్యాన్ని, మహోన్నతమైన శాంతిని, మళ్ళీ చదవమ్మా. మానవ జ ఆ, ఓకే అక్క. కొంచెం మంచి పనులను చేసినప్పుడల్లా స్వస్థత చేకూర్చే ఒక అందమైన తరంగం శూన్యంలో సృష్టించబడుతుంది. ఉమ్. ఆ తరంగం మానవులను మరింత మెరుగైన జీవితం దిశగా కఠినంగా శ్రమించేందుకు, ఉమ్. తమ అడ్డంకులను, లోటుపాట్లను అధిగమించేలా కృషి చేసేందుకు ఆహ్వానిస్తుంది. సారీ మరి ఇలా మరి చదువురా. చదవమంటారు. పిల్లలకు బోల. మంచి పనులు చేసినప్పుడల్లా స్వస్థత చేకూర్చే ఒక అందమైన తరంగ శూన్యంలో సృష్టించబడుతుంది. మంచి పనులు చేసినప్పుడు ఒక మంచి తరంగం అనేది ఏర్పడుతుంది ఉమ్. సృష్టిలో. ఉమ్. ఆ తరంగము మానవులను మరింత మెరుగైన జీవితం దిశగా కఠినంగా శ్రమించేందుకు, ఉమ్. తమ అడ్డంకులను, లోటుపాట్లను ఉమ్. అధిగమించేలా కృషి చేసేందుకు ఆహ్వానిస్తుంది. అంటే ఇప్పుడు మంచి తరంగాన్ని సృష్టించాము, ఆ మంచిని చేరుకోవాలి అంటే కొంచెం కష్టమే కదా. కష్టమైనప్పటికీ కూడా ఆ తరంగాన్ని ఫాలో అవుతూ చాలా మంది వెళ్తూ ఉంటారు. అంటే ఈ సృష్టిలోకి మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాం, ఈ మాటలన్నీ తరంగాల రూపంలో ఇక్కడే ఉంటాయి. అందుకే కదా వాక్కు మీద ధ్యాస పెట్టండి, వాక్కు వాక్ అంటారు. అందుకని ఆ అద్భుతమైన ఆ తరంగాలు సృష్టిలో రిలీజ్ చేయబడ్డప్పుడు ఆ తరంగాలని ఆటోమేటిక్ గా మనం, చాలా మంది ఎంత కష్టంగా ఉన్నప్పటికీ దాన్ని చేరుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పత్రిసార్ ఉన్నారు, శాకాహార జగత్తు చేయాలన్నారు, ధ్యాన జగత్తు చేయాలని అన్నారు. ఆయన ఆ ఫ్రీక్వెన్సీని సృష్టిలోకి రిలీజ్ చేశారు. మరి ఆ తరంగాలను ఎంతో మంది క్యాచ్ చేసి ఆ తరంగాలను ఉపయోగించి వాళ్ళు కూడా శాకాహారంలోకి వెళ్ళటం, శాకాహార జగత్తు కోసం ప్రయత్నం చేయటం, ధ్యాన జగత్తు కోసం ప్రయత్నం చేయటం. ఇప్పుడు వంశీ సార్ కర్మ సిద్ధాంతాన్ని చెప్తున్నారు, మరి దీనికోసం ప్రయత్నం చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ తరంగం యొక్క పవర్ అలా ఉంటది అక్కడ. పాయింట్ భౌతిక అర్థమైందా? అర్థమైందక్క. భౌతికంగా మనం చేసే మంచి పనులు, పరస్పరం మనం పంచుకునే అందమైన భావాలు, లేదా గొప్ప ఆధ్యాత్మిక ఆకాంక్షలతో
శూన్యంలోకి ప్రసరించబడే మన ఉన్నత భావాలు ఉమ్, మానవాళికి మరింత గొప్ప ఆరోగ్యాన్ని, ఎక్కువ సౌందర్యాన్ని, మహోన్నతమైన శాంతిని, మానవజాతి మనుగడ సాగించి అభివృద్ధి చెంది వికాసాన్ని పొందగల గొప్ప పరిస్థితులను అనుగ్రహించే ఒక శక్తి వ్యవస్థను సృష్టిస్తాయి. అద్భుతమైన శక్తి వ్యవస్థని సృష్టిస్తాయి. సృష్టిస్తాయి. అంతే. ఎవరైనా కర్మ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక గొప్ప శక్తి వ్యవస్థ గురించి, శూన్యంలో ఉన్న ఒక గొప్ప ఐబిఎం కంప్యూటర్ లాంటి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. ఉమ్, ఒక కర్మ కూడా ఎక్కడికి పోదు. దాని ఉమ్. బదులు ప్రతి మాట, ప్రతి పని కూడా శూన్యంలోని ఆ మహాయంత్రంలో లెక్కించబడుతుంది. ఆ మహాయంత్రంలో ఉంటది. లెక్కించబడుతుంది. లిఖించబడుతుందా? లెక్కించ లెక్కించబడుతుంది. కౌంటింగ్ ఆ, అవుతుంది. కౌంటింగ్ అవుతుంది అన్నారక్క. లెక్కించబడుతుంది. ఇక్కడ శూన్యం అంటే ఖాళీగా ఉండే ప్రదేశం అని మా ఉద్దేశం కాదు. అది ఏ చర్యకైనా సహజంగా, అప్రయత్నంగా ప్రతిచర్యను ఉత్పన్నం చేసే ఒక శక్తి యంత్రాంగము. శూన్యం గురించి ఎంత బాగా వివరించారు ఆయన. చాలా శూన్యం అంటే బాగుంది. ఏందో శూన్యం 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 అంటున్నారు. అది ఫలితాన్ని ఇచ్చే ఒక శక్తి అన్నట్టు చెప్తున్నారు. మనం ఏదైతే ఇచ్చామో దాని యొక్క ఫలితాన్ని మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మనకి ఇప్పించేది అది. ఎంత బాగుందక్క. ఏ చాలా చర్యకైనా బాగుంది. సహజంగా, ఉమ్. అప్రయత్నంగా ప్రతిచర్యను ఉత్పన్నం చేసే ఒక గొప్ప శక్తి యంత్రాంగము అంటున్నారు. సహజంగా అప్రయత్నంగా చూడు, ప్రయత్నం ఏం చేయక్కర్లా మీరు మళ్ళీ ఆ అదే అక్క. ఫలితానికి మీకు వచ్చిద్దని వాళ్ళు చెప్పారు. అంటే ఇంకా మానవుడు అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా లోపల ఆలోచనలను ఉమ్, ఆలోచింపజేయాలి, ఎంత ఎరుకుతో ఉండాలి. అసలు ఇది చదువుతుంటే భయం వేస్తుంది. ఒక ఆలోచన చేసేటప్పుడు కూడా అంత ఎరుకతో ఉండాలా, అంత అప్రయత్నంగా అక్కడ కౌంట్ అయిపోతాయా అనిపిస్తోంది ఉమ్. అక్క. అది కన్ఫామ్ గా ఇంకేముంది, ఇంత చెప్పారు కదా ఆయన. రిఫ్లెక్ట్ అయ్యి వస్తాయి అంతే. ఏం అవసరం, అందుకే సహజంగా అప్రయత్నంగా అన్న పదాలు వాడారు ఆయన. సహజంగా అన్నారు చూడు. మళ్ళీ అవునక్క. మేమేమి అక్కడేమి ప్రయత్నాలు కూడా ఏం చేయక్కర్లా. ఏం చే అవును. చాలా చాలా అద్భుతంగా ఉందక్క అసలు. మరి ఇంకొకటి, ఒక కర్మ చేస్తే ఎన్ని వేల జన్మలైనా తిరిగి మళ్ళీ వచ్చేస్తుంది మన లైఫ్ లోకి అని. అది కూడా చాలా ఉమ్, బాగుంది అక్క. అంతే. ఎన్ని వేల మంచి జన్మలకైనా అదేం ఆగిపోదు, వచ్చింది. ఆగిపోదు. ఒకవేళ ఈ జన్మలోనే రావచ్చేమో, మనం రావచ్చు. చెప్పలేము. అంతే అక్క. ఉమ్. మంచి కర్మ, చెడు కర్మ ఒకదాన్ని మరొకటి సమతులనం చేసుకుంటాయి. ఉమ్. కర్మ ఒకదానికొకటి సమతుల్యం బ్యాలెన్స్ చేసుకుంటాయి. చేసుకుంటాయి. ఉమ్. అంటే కర్మ పుణ్యకర్మ పాపకర్మ రెండు పాపకర్మ. ఉన్నాయి కదా. ఉమ్. ఉమ్. అంటే అప్పుడు చెడు కర్మ చేసిన వాళ్ళు పశ్చాత్తాపపడి మంచి కర్మలు చేసినట్లయితే ఏదైనా కర్మ ప్రభావం కొంచెం తగ్గుతుందంటారా? ఫలితం ఉండదు, ఫలితం మంచి ఫలితం ఉంటది కదా. అందుకే సరి అయిన కర్మలే చెయ్యండి, సరికాని కర్మలు చేయొద్దు అని. కానీ అంటే మళ్ళీ కర్మ చేసిన కర్మ యొక్క ఫలితాన్ని కూడా మర్చిపోయే విధంగా మనం చేయగలగాల. అది. ఓకే. కర్మ ఎప్పుడు రూపొందే ప్రక్రియలోనే ఉంటుంది కాబట్టి ప్రతి నిమిషం ఒక మనిషి తన కర్మను కొంత మేరకు మార్చుకోవచ్చు అనే సంగతి కూడా మనం చెప్పుకోవాలి. ఉమ్. మార్చుకోలేని లేదా సమతులనం చేసుకోలేని కర్మ ఏది ఉండదు. అంటే ఎట అంటే మార్చుకోవాలంటారు? అవునైతే పాపకర్మని మంచి కర్మగా మారుస్తున్నాం కదా, సత్కర్మగా మారుస్తున్నాం కదా, మంచి అది కర్మగా మారుస్తున్నాం కదా. మరి అది ఆల్రెడీ. దుర్గుణాన్ని సద్గుణంగా మారుస్తున్నాంగా. ఇప్పుడు అక్క నాకు డౌట్ ఏంటంటే, ఒక కర్మ నేను ఒకరిని చంపాను అనుకోండి, అది కర్మ ఉమ్. ఆల్రెడీ చేసున్నాను కదక్క. అది ఉమ్. నేను చంపాను అని నేను రియలైజ్ అయ్యి నేను పశ్చాత్తాపపడి నేను ఇట ఎప్పుడూ చెయ్యను అని చెప్పుకొని
నేను అదే కదా. ఇక మీద మారుతాను అని మంచిగా ఉన్నాను అనుకోండి, ఆ కర్మ ఉమ్, ఫలితం తగ్గుతుందంటారా? అంతే, తగ్గిపోద్ది కదా. ఉమ్. మళ్ళీ తిరిగి ఇవ్వడం లేదు కదా, ఇస్తే మళ్ళీ మళ్ళీ రెట్టింపు అవుతుంది. రెట్టింపు అవుతుంది. మంచి కర్మ, మంచి పనులు, మంచి మాటలు, సానుకూలమైన భావోద్వేగాలు, సరి అయిన ఆలోచనలు, సరి అయిన ఆధ్యాత్మిక ఆకాంక్షలు, ఇవి అన్నీ ఒక వ్యక్తికి చెందిన ఆధ్యాత్మిక బ్యాంకులో నిల్వలను సృష్టిస్తాయి. మళ్ళీ చదువుమా. ఒక మంచి కర్మ పైనుంచి అవుతనక్క, ఒక మనిషి తన కర్మను కొంత మేరకు మార్చుకోవచ్చు అనే సంగతి కూడా మనం చెప్పుకోవాలి. ఉమ్, మార్చుకోలేని లేదా సమతులనం చేసుకోలేని కర్మ ఏది ఉండదు. ఏదైనా మార్చుకోగలిగేది ఉంది. ఉంది. అంటే దానికి మనం ప్రయత్నం చేయాలా ప్రయత్నం చేయాలి. మార్చుకోవడానికి. అవి ఉమ్, ఇప్పుడు దుర్గుణాన్ని సద్గుణంగా మార్చుకోవాలి అంటే మరి విమర్శించేది, ఇది వరకు నోరు ఎట్ట పడితే అట్ట విమర్శిస్తుంది. ఆ విమర్శను ఆపేయాలి కదా. అవునక్క. ఆ చేయగలిగే శక్తి ఉంటుంది, దాన్ని చెయ్యాలి. మంచి కర్మ, మంచి పనులు, మంచి మాటలు, సానుకూలమైన భావోద్వేగాలు, సరి అయిన ఆలోచనలు, సరి అయిన ఆధ్యాత్మిక ఆకాంక్షలు, ఉమ్. ఇవన్నీ ఒక వ్యక్తికి చెందిన ఆధ్యాత్మిక బ్యాంకులో నిల్వలను సృష్టిస్తాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మికంగా ఉండే మన బ్యాంక్ లో కొన్ని మంచి వాటిని సృష్టించుకోగలుగుతాము అని. అలా ఉమ్, మళ్ళీ చదువు ఒకసారి. ఉమ్. మంచి కర్మ, మంచి పనులు, మంచి మాటలు, సానుకూలమైన భావోద్వేగాలు, సరి అయిన ఆలోచనలు, సరి అయిన ఆధ్యాత్మిక ఆకాంక్షలు, ఇవన్నీ ఒక వ్యక్తికి చెందిన ఆధ్యాత్మిక బ్యాంకులో నిల్వలను సృష్టిస్తాయి. బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం, సరైన వాక్కు, సరి అయిన అది దృష్టి, అవును. సరి అయిన అవన్నీ. ఉమ్. ఒక వ్యక్తి ఏదైనా అప్పు తీర్చాల్సి వచ్చినా లేదా ఖర్చు చేయాల్సి వచ్చినా అతను సులభంగా ఈ బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము తీసి చెల్లించవచ్చు. లే అవునైతే ఇప్పుడు పాత బాకీలు ఉన్నాయి కదా. ఇప్పుడు గతంలో దుష్కర్మలు చేస్తున్నాం కదా, అవన్నీ సరికాని కర్మలు కాబట్టి వాటి ఫలితాలు ఉన్నాయి కదా. కానీ ఉన్నాయి. ఇప్పుడు దీని ద్వారా చేసిన ఈ ఫలితాల ద్వారా ఆ ఫలితాలను ఉపయోగించి గతాన్ని మార్చుకోవచ్చు అంటున్నారు ఆయన. మార్చు. అవునక్క. అద్భుతంగా ఉందక్క. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం, సేవ చేస్తున్నాం. సేవ చేసేటప్పుడు నిష్కామంగా చేస్తున్నాం, నిష్కామం చేసి సేవ చేసుకుంటూనే వెళ్ళిపోతున్నాం. ఆటోమేటిక్ గా వెనక మారుతుందా, మారడం లేదా? తప్పకుండా కర్మ అక్క. లెక్కలో ప్రాయశ్చిత్తం కింద తీసుకొని చేసినప్పుడు మారి పరివర్తన తెచ్చుకుంటున్నాం కదా. అవును. పశ్చాత్తాపం ఉంది కదా. అది. అవును. లేకపోతే ఆ రుణం దానంతట అదే తీరిపోయేలా శూన్యంలోని వ్యవస్థ తగిన ఏర్పాటు చేస్తుంది. అద్భుతం ఉందక్క. ఉమ్. చాలా బాగుందక్క. ఉదాహరణకు, ఒకసారి మేము జనార్దన్ నుంచి జెరూసలంకు కారులో ప్రయాణం చేస్తున్నాము. మేము ఉమ్. ఒక వంతెనను దాటుతున్నప్పుడు మా కారు వంతెన మీద నుంచి పడిపోయి కిందున్న నది ఒడ్డున చతికిల పడి ఆగింది. నేను ఉమ్. కొద్దిగా కదిలి ఏదైనా విరిగిపోయిందని నేను అనుకోవడం లేదు అని అన్నాను. నేను బాగానే ఉన్నాను. నేను బాగానే ఉన్నానని నేను అనుకుంటున్నాను. ఆ తరువాత నేను కార్ల్ ఎలా ఉన్నావు అన్నాను. అతను బదులే చెప్పలేదు. అప్పుడు నేను రెండవ మిత్రుణ్ణి పిలిచాను. అతను కూడా జవాబు ఇవ్వలేదు. వాళ్ళు చనిపోయారు. నేను ఆ విషయం గమనించగానే కారులో నుంచి బయటకు దూకి పక్కనే ఉన్న గుట్టపైకి పరుగెత్తి సహాయం కోసం చూశాను. కొన్ని రోజుల తరువాత నేను మా గురువు గారికి ఈ సంఘటన గురించి చెప్పినప్పుడు ఆయన ఇలా అన్నారు: నీ ఉమ్. అంతర్గత బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న సొమ్ము ఉమ్. దానికోసం చెల్లించబడింది. కానీ దాన్ని మరీ ఎక్కువగా ఖర్చు పెట్టేయకు. మహాయోగులలో ఒకరైన మౌర్య సాహెబ్ ఏమి చెప్పారంటే, ప్రతిరోజు మనం ఎన్నో ప్రమాదాల బారి నుంచి
తప్పించుకుంటూ ఉంటాం, కానీ మనం ఉమ్, కృతజ్ఞతతో ఉండడం మర్చిపోతున్నాము. ఉమ్. అంటే ఉమ్, ఏంటి, పెద్దది చిన్న దాంతో పోయింది అంటాం చూడండి. అవును. అది, ఓ ఇంత చిన్న దాంతో పోయిందంటే నేను ఏదో తప్పించబడ్డాను అని బట్ థాంక్స్ అని చెప్పుకోవడం అనేది చెయ్యాలి అంటున్నారు ఆయన. ఉమ్, మనం ఎన్నో ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడుతున్నాము. ఎందుకంటే మనం ప్రేమపూర్వకంగా చేసిన పనులు, త్యాగ నిరతితో చేసిన పనులు, మన ఉన్నతమైన భావాలు మన కష్టకాలంలో మనల్ని రక్షిస్తాయి. ఉమ్, కర్మ అంటే ఒక మనిషి ఫలానా పరిస్థితులను ఎదుర్కోవాలి అని అతని నుదిటి మీద రాసి ఉండేదేదో కాదు. ఉమ్. మనిషి కర్మను తప్పించుకోగలడు. అతను తన కర్మను మార్చుకోగలడు. అతను మరింత మెరుగైన కర్మను ఏర్పరచుకోగలడు. అంటే కర్మ అనేది తప్పించగలము, మార్చుకోగలము, ఏదైనా మెరుగైన చేయగలము. ఏంది? మెరుగైన కర్మను ఏర్పరచుకోగలడు. ఆ అది, అంటే అది మన చేతుల్లోనే ఉంది కదా. అవునక్క. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక ప్రాణి విలవిల్లాడుతుంది. ఆ ఎవరో ఒకరు పడిపోయారు, దాహం వేస్తుంది, వాళ్ళకి మంచినీళ్ళు లేవు, పడిపోయారు, మన కళ్ళ ముందే ఉంది, కానీ మనం మౌనంగా ఉన్నాము అంటే అక్కడ సరికాని కర్మ చేసినట్టే కదా. చేస్ అవునక్క. గబగబా మంచినీళ్ళ బాటిల్ తీసుకెళ్లి అతనికి కావాల్సిన వాటర్ని తాపిచ్చి అతన్ని అలాగ సేద తీర్చాము అంటే మంచి పని చేసినట్టేగా. అంతే. అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న పనిని మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది మన చేతిలోనే ఉందిగా. అవును. అంటే మన వాస్తవానికి మనమే కదా సృష్టికర్తలం. ఉమ్, అది, హెల్ప్ చేయాల్సిన కాడ హెల్ప్ చేయకుండా మౌనంగా కూర్చుంటే కుదరదు. అది. ఉమ్, అది కేవలం గణిత శాస్త్రం లాంటిదే. ఒక ఉమ్, వ్యక్తి మరి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడితే కనుక అతని బ్యాంక్ ఖాతాలో డబ్బు మిగలదు. అతను చెక్కు రాయాలనుకున్నా కూడా ఖాతాలో ఏమీ ఉండదు. కానీ అతను కష్టపడి పని చేస్తే కనుక గతంలో అతను పోగు చేసుకున్న అప్పులను, లేదా భవిష్యత్తులో అతను చేయబోయే అప్పులను అతను తిరిగి చెల్లించగలుగుతాడు. మాధవి చాలే మాధవి, ఇది కూడా చదువు రేపు. ఇలా. ఓకే.